బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మళ్ళీ యుద్ధం మొదలైంది. అర్ధరాత్రి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇప్పటికే 5గురు హతమయ్యారు, 10 మందికి పైగా గాయాలని తెలుస్తుంది. దానికి సంబంధించి బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ యుద్ధం మొదలు పెట్టేశాయి. భీకరంగా దాడులు జరుపుకుంటూ ఉన్నాయి. అర్ధరాత్రి అటు ఇరువైపుల నుంచి కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 5గురు హతమవగా 6గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. గురువారం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య టర్కీ వేదికగా శాంతి చర్చలు కూడా జరిగాయి. అయితే చర్చలు జరిగిన వెంటనే కాల్పులకు ఇరు దేశాలు దిగిపోయాయి. శాంతి శాంతి అని చెప్పి ప్రయత్నం చేసి చర్చలకు దిగిన తరువాత కూడా చర్చలు విఫలమైతే ఇప్పుడు బహిరంగ యుద్ధం తప్పదంటూ పాక్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఆ వార్నింగ్ అనుగుణంగానే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేసింది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నగరం పైన చాలా పెద్ద ఎత్తున దాడులకు యత్నించింది పాకిస్తాన్. సో లాస్ట్ మంత్ మీకు అందరికి గుర్తే ఉంటుంది, ఎగ్జాక్ట్గా పోయిన నెల చాలా భీకరంగా సుమారుగా 3-4 రోజుల పాటుగా చాలా దారుణంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పైన, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన భీకరంగా దాడులు జరిపింది. సో తాలిబాన్ల ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గను, డెఫినెట్గా రేపటి రోజున ఇంకా యుద్ధాన్ని పెంచుతాను, అవసరమైతే అమెరికా వచ్చిన అమెరికాపై కూడా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకొచ్చింది. సుమారుగా ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ వైపుగా 200 మంది ఆర్మీ సైన్యానికి సంబంధించి సామాన్యులంతా కలగలిపి మరణిస్తే ఇటు పాకిస్తాన్ వైపు సుమారుగా 100కు పైగా పాకిస్తాన్ ఆర్మీ మరియు సామాన్యులు మరణించారు. అంటే మరణాల సంఖ్య ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కువగా కనిపించినప్పటికీ తాలిబాన్లు మాత్రం వెనక్కి తగ్గమన్నారు. ఇటువైపు అమెరికా కూడా అదే సమయానికి కొంత పెట్టుబడులు అందించింది పాకిస్తాన్కి. అది $500 మిలియన్ పెట్టుబడులు కానివ్వండి, లేకపోతే ఒక పోర్ట్ని పూర్తిగా స్వాధీనపరచుకోవడం, ఆ తర్వాత మరీ ముఖ్యంగా 120 మిసైల్ అందించినటువంటి ప్రక్రియ, ఇవన్నీ కూడా పాకిస్తాన్కి చాలా బూస్టప్ ఇచ్చాయి. ఈ బూస్టప్తోనే, ఈ ఎనర్జీతోనే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పై దాడి చేసి ఆఫ్ఘనిస్తాన్లో పెను సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఇప్పుడు దానికి కొంత ముగింపు పలికారు అని అనుకున్నామో లేదో అంతలోనే మళ్ళీ యుద్ధం మొదలైంది. మీరు చూస్తున్నటువంటి ఈ బ్లాస్ట్లన్నీ కూడా నిన్న అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కూడా ఇంకా కొనసాగుతున్నటువంటి ఆ దాడికి సంబంధించిన విజువల్సే. సో దీంట్లో పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఏమన్నారంటే శాంతి శాంతి అని చెప్పి చర్చలకు దిగాం, చర్చలు కనుక విఫలమైతే ఇక బహిరంగ యుద్ధం తప్పదంటూ ముందుగానే హెచ్చరించారు ఆయన. ఆ హెచ్చరిక నేపథ్యంలోనే ఇప్పుడు మరోసారి ఆఫ్ఘనిస్తాన్ పై దాడులు జరుగుతున్నాయి. నిన్న గురువారం రోజున ఇటు ఇస్తాంబుల్ నుంచి అటు కాబూల్ నుంచి రెండు వైపుల నుంచి అధికారులు వెళ్ళిపోయి అక్కడ టర్కీ వేదికగా శాంతి చర్చలు నిర్వహించారు. సో టర్కీ వేదిక నిర్వహించినటువంటి శాంతి చర్చలు ఏమాత్రం సఫలీకృతం కాలేదు. సో కాబూల్ ఆఫ్ harboring groups such as Pakistan Taliban TTP, which is accused of launching attacks in Pakistan. So TTP పాకిస్తాన్ తాలిబాన్స్ అనేటువంటి గ్రూప్ మాపై దాడులకు యత్నిస్తోంది, పాకిస్తాన్ పై దాడులు చేస్తోంది. సో పాకిస్తాన్ పై దాడులు చేయడమే కాకుండా పాకిస్తాన్ ఆర్మీ సైన్యాన్ని, పాకిస్తాన్ సంబంధించిన సామాన్య జనాన్ని పొట్టన పెట్టుకుంటుంది. సో వాటిని వెంటనే విరమించాలని చెప్పి పాకిస్తాన్ వైపు నుంచి డిమాండ్ వినిపించిందట. అప్పుడు తాలిబాన్ ప్రభుత్వం చెప్పింది అది ఒక ఫ్రీడమ్ కోసం చేస్తున్న పోరాటమే కానీ అది మిమ్మల్ని టార్గెట్ చేసి మీ ఆర్మీ సైన్యాన్ని అంతమొందించే ప్రక్రియ కాదు. అయినా మీ లోపల అంతర్గత యుద్ధం జరుగుతూ ఉండగా మమ్మల్ని బూచిగా చూపిస్తున్నారు, అటువంటిది ఏదీ లేదు. తాలిబాన్ పాకిస్తాన్ అనేటువంటి ఆ గ్రూప్ ఎక్కడ కూడా ఎటువంటి దాడులు జరపలేదు అని చెప్పి తాలిబాన్ గవర్నమెంట్ చెప్పుకొచ్చింది. సో ఇవన్నీ కూడా ఏమాత్రం చర్చలు సఫలీకృతం కాలేదు. టర్కీ వేదికగా జరిగినటువంటి ఈ మీటింగ్ ఏమాత్రం కూడా ఒక ఫ్రూట్ఫుల్గా ఒక పీస్ని తీసుకొచ్చే విధంగా సక్సెస్ కాకపోవడంతోనే రాత్రి నుంచి అలా మీటింగ్ పూర్తయింది లేదో ఇరు దేశాలు తిరిగి మళ్ళీ యుద్ధాన్ని మొదలు పెట్టేసుకున్నాయి, ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నాయి. ఇటువైపు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో తాలిబాన్ల తరపు నుంచి దాడులు జరుగుతూ ఉంటే అటు ఈ కాబూల్ నగరం పైన పాకిస్తాన్ దాడులు చేస్తోంది. సో ప్రస్తుతానికి ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. పాకిస్తానే ముందుగా ఈ యొక్క సీజ్ ఫైర్ని బ్రేక్ చేసి యుద్ధాన్ని మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇస్తాంబుల్ నుంచే ముందుగా ఈ యొక్క దాడులు మొదలయ్యాయి. ఆ తర్వాత తాలిబాన్లు కూడా తిరిగి దాడి చేయక తప్పలేదు. సో పాకిస్తాన్ యూజ్ లైట్ అండ్ హెవీ వెపన్స్ అండ్ టార్గెటెడ్ సివిలియన్ ఏరియాస్. సో ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీ చెప్తున్న మాట ఏంటంటే ముందుగా పాకిస్తానే యుద్ధాన్ని మళ్ళీ మొదలుపెట్టింది. పాకిస్తాన్ కొన్ని హెవీ వెపన్స్ మరియు లైట్ వెపన్స్ ఉపయోగించి మా దగ్గర సామాన్య జనాన్ని టార్గెట్ చేసింది. వి హావ్ నాట్ రిటాలియేటెడ్ ఇట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ద ఆన్ గోయింగ్ నెగోషియేషన్స్. అయినా మేము
ఆ సమయానికి ఎగ్జాక్ట్గా వాళ్ళు దాడి చేసే సమయానికి మేము రిటిలియేట్ అవ్వలేదు, ఇంకా మేము తిరిగి దాడి చేయడం మొదలుపెట్టలేదు, తిరిగి వాటిని ఖండించడం మొదలుపెట్టలేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ నెగోషియేషన్స్ అంటే చర్చలు నడుస్తూ ఉన్నాయి. సో చర్చలు నడుస్తూ ఉండగానే ఈ దాడులని మేము మొదలు పెట్టడానికి సిద్ధంగా లేము, వాళ్ళలాగా మూర్ఖులం కాదు అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి ప్రతినిధులు చెప్తున్నమాట. ఇక పాకిస్తాన్ however denied the accusations, saying that firing was initiated from Afghan side. సో పాకిస్తాన్ ఏం చెప్తుందంటే ఆఫ్ఘనిస్తాన్ మాటల్ని మేము తప్పుపడుతున్నాం, ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచే ముందుగా దాడులు మొదలయ్యాయి, అందుకే మేము తిరిగి దాడి చేయాల్సి వచ్చింది, ఫైరింగ్ అనేది ముందుగా ఆఫ్ఘనిస్తాన్ నుంచే జరిగింది అనేది పాకిస్తాన్ ప్రతినిధులు చెప్తున్నమాట. We strongly reject claims circulated by Afghan side regarding today's incident at Pak-Afghan border at Chaman. Firing was initiated from the Afghan side, to which our security forces responded immediately in a measured and responsible manner. సో మా వైపు చమాన్ ప్రాంతంలో పాక్ ఆఫ్ఘన్ బార్డర్ అయినటువంటి చమాన్ ప్రాంతంలో ముందుగా ఆఫ్ఘనిస్తాన్ సైన్యం నుంచే దాడులు జరిగాయి కాబట్టి, ఆఫ్ఘనిస్తాన్ సైన్యం నుంచే భీకరమైనటువంటి దాడి జరిగింది కాబట్టి దాన్ని మేము తిప్పికొట్టే ప్రయత్నం మాత్రమే చేస్తామనేది పాకిస్తాన్ చెప్తున్నమాట. పాకిస్తాన్ ఇప్పుడు భయంకరమైనటువంటి దాడులకు పాల్పడుతోంది ఆఫ్ఘనిస్తాన్ పైన. సో పాకిస్తాన్ has acknowledged the existence of an agreement with United States permitting the use of drones within its territory. Tolo News has reported citing Afghan and diplomatic sources. సో పాకిస్తాన్ మాకు అమెరికా నుంచి అన్ని రకాల మద్దతు ఉంది, మేము డ్రోన్స్ను సైతం ఉపయోగించగలుగుతాం, వాళ్ళు ఇచ్చినటువంటి డ్రోన్స్ని అంటే మీకు అందరికీ తెలిసిందే హైపర్ డ్రోన్స్, టర్కీ నుంచి వచ్చేటువంటి హైపర్ డ్రోన్స్ని ఉపయోగించి ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేయబోతోంది. వాటిని మనం ఒక రకంగా ఆత్మాహుతి డ్రోన్స్ అని కూడా చెప్పొచ్చు. సో వెంటనే అక్కడికి వెళ్ళిపోయి లాంచ్ అయిపోయి అక్కడే వెళ్ళిపోతూ ఉంటాయి. సో అది ఎక్కడ అంటే మనం ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో కూడా భారతదేశం ఉపయోగించినటువంటి డ్రోన్స్ కూడా అటువంటి డ్రోన్స్ మాదిరిగానే ఉంటాయి. సో ప్రెసైజ్ టార్గెట్ అంటే అక్కడ పక్కాగా టార్గెట్కి రీచ్ అయిపోయి టార్గెట్ దగ్గర వాటర్ అంతా అవి బ్లాస్ట్ అయిపోయి అక్కడ మరణాలు సంభవిస్తే అక్కడ బ్లాస్ట్ కూడా జరుగుతుంది. సో అటువంటి డ్రోన్స్ మా దగ్గర ఉన్నాయి, మేము వాటిని ఉపయోగించగలుగుతామని చెప్పి ఖ్వాజా ఆసిఫ్ పాక్ రక్షణ శాఖ మంత్రి చెప్తున్నారు. సో రోజు రోజుకి యుద్ధం ఇంకా పెరుగుతోంది, మరి ఎప్పటికీ శాంతి 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 అని బోధించేటువంటి శాంతి బోధకుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఎక్కడ పోయాడు? రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది, ఒక దేశం వన్ సైడెడ్గా విరుచుకు పడుతోంది. మరి ఈ సమయంలో ఈ శాంతి గుర్తు రావడం లేదా? శాంతి బహుమతి అంటే ఊరికనే ఇవ్వరు కదా, దేశాల యుద్ధాలని ఆపుతానని చెప్పేటువంటి మాటలు మాట్లాడుతూ అబద్ధ ప్రచారాలు చేస్తుంటూ శాంతి బహుమతి ఆశించేటువంటి ఆ శాంతి బోధకుడు ఎక్కడ పోయాడు ఇప్పుడు? సో ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్ అంగీకారం ఉంది, యుఎస్ నుంచి మాకు అన్ని రకాల అంగీకారం ఉంది కాబట్టి మేము డ్రోన్స్ను ఉపయోగిస్తామంటుంది. అంటే ఈ యుద్ధాన్ని మీరు ఆపినట్ట, యుద్ధాన్ని మొదలుపెట్టినట్ట, యుద్ధాన్ని దీనికి కారణం మీరవుతున్నట్ట. సో డొనాల్డ్ ట్రంప్ నుంచి మాకు పర్మిషన్ ఉంది, మేము డ్రోన్స్ వాడతామనే రకంగా వారు మాట్లాడుతున్నారంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రోద్బలం లేకుండానే ఆఫ్ఘనిస్తాన్పై దాడి జరుగుతుందా? సో ప్రస్తుతానికి ఏదేమైనా చాలా క్లియర్గా అన్ని దేశాలకు అర్థమవుతున్న మాట ఏంటంటే యుద్ధాన్ని ఆపడం అటు ఉంచితే యుద్ధాన్ని మొదలవ్వడానికి, యుద్ధాన్ని ప్రేరేపించడానికి, యుద్ధాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రధాన కారణమైన వ్యక్తే డొనాల్డ్ ట్రంప్ అనే రకంగా దేశాల చర్చ జరుగుతోంది. సో ఇప్పుడు జాయింట్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ అయిందంటే అక్కడ ఇరు దేశాలు కూర్చొని మాట్లాడుకున్న తర్వాత టర్కిష్ ఫారెన్ మినిస్టర్ కన్ఫర్మింగ్ ఏ సీజ్ ఫైర్ బిట్వీన్ ద టూ. సో రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది, రెండు దేశాలు కూడా యుద్ధ విరమణకి అంగీకరించాయి, సీజ్ ఫైర్ జరిగింది అని చెప్పి టర్కీ ఫారెన్ మినిస్టర్ అలా చెప్పారో లేదో అంతలోనే మళ్ళీ యుద్ధం మొదలైంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ రెండు కూడా టర్కీ దేశం మీదుగా టర్కీ దేశ నేతృత్వంలో ఈ చర్చలకు మొదలు పెడితే చర్చలు సఫలీకృతమయ్యాయని చెప్పి టర్కీ ప్రభుత్వం ప్రకటించిందో లేదో ఆ గంటలోనే యుద్ధం మళ్ళీ మొదలైంది. ఇట్ ఈస్ సెడ్ దట్ ఆయన ఏం చెప్పాడంటే ఆల్ పార్టీస్ హ్యావ్ అగ్రీడ్ ఆన్ కంటిన్యూయేషన్ ఆఫ్ సీజ్ ఫైర్ and to put in a place to monitor and verify mechanism that will ensure maintenance of peace and impose a penalty on the violating party. ఏం చెప్తున్నారు? సో శాంతి చర్చలకు సఫలీకృతమయ్యాయి, శాంతి చర్చల నేపథ్యంలో ఇది శాంతిని కొనసాగిస్తాము, యుద్ధం జరగనివ్వము, అట్ ద సేమ్ టైం ఎప్పటికప్పుడు మానిటరింగ్ అండ్ వెరిఫికేషన్ మెకానిజాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటాము. ఈ యొక్క శాంతిని కొనసాగించడం కోసం కొన్ని అన్ని రకాలుగా మేము మానిటర్ చేసుకుంటాం, వెరిఫై చేసుకుంటామని చెప్తూనే ఒకవేళ కనుక ఎవరైనా ముందుగా యుద్ధాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించాల్సి వస్తే వాళ్ళపైన వాయిలేట్ చేసినందుకు, ఉల్లంఘించినందుకు వాళ్ళపైన పెనాల్టీ కూడా విధిస్తామనే రకంగా ఒక అగ్రిమెంట్ కూడా వచ్చారట. దాన్ని టర్కిష్ ఫారెన్ మినిస్టర్ బయటికి వెల్లడించారు. అయినా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. అలా ప్రకటించారో లేదో అంతలోనే మళ్ళీ మొదలైంది యుద్ధం, ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చెప్తున్న మాట పాకిస్తాన్ ముందుగా మాపై దాడి చేస్తుందని, పాకిస్తాన్ చెప్తున్న మాట ఆఫ్ఘనిస్తాన్ ముందు మాపై దాడి చేస్తుందని, ఒకరిపై ఒకరు ముందు వాళ్ళంటే వాళ్ళు దాడి చేస్తారని చెప్పుకుంటున్నారు. మరి ఇప్పుడు పెనాల్టీ ఎవరిపై వేద్దాం?
సో టర్కిష్ ఫారెన్ మినిస్టర్ చెప్తున్న మాటల్లో ఎవరైతే ముందుగా యుద్ధాన్ని మొదలు పెడతారో వాళ్ళపైనే పెనాల్టీ వేయాలనేది ఆయన చెప్తున్న మాట. ఆయన ఇలా 2 దేశాలకు సంబంధించి అగ్రిమెంట్ కుదిరింది అని ఇలా ప్రకటించారు లేదో అంతలోనే కొన్ని గంటల్లోనే మళ్ళీ ఈ భీకర యుద్ధం జరుగుతోంది. సో మన విజువల్స్ చూస్తున్నట్టుగా ఇప్పటికీ ఇంకా అక్కడ బాంబుల వర్షం కురుస్తూనే ఉంది. సివిలియన్స్ టార్గెట్ గానే, సామాన్య ప్రజల టార్గెట్ గానే పాకిస్తాన్ ఈ దాడులు చేస్తోందని తాలిబాన్ గవర్నమెంట్ చెప్తోంది. కానీ పాకిస్తాన్ ఏమంటోంది, మేమే బాధితులుగా ఉన్నాము, మాపైనే దాడి జరుగుతోంది, మా దగ్గర చమాన్ ప్రాంతంలో ఈ దాడులు కొనసాగిస్తోంది ఆఫ్ఘనిస్తాన్ చేసినటువంటి దాడుల్ని కేవలం తిప్పికొడుతున్నా మాత్రమే కానీ మేము ఎక్కడ కూడా డైరెక్ట్గా యుద్ధం చేయడం లేదని చెప్పి పాకిస్తాన్ చెప్తున్నమాట. సో ఇంకా ఈ దాడులు కొనసాగే అవకాశం కనబడుతోంది. సో గతంలో కూడా టాక్స్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ కమ్ ఆఫ్టర్ వీక్స్ of settled democracy prompted by deadly border clashes last month that drove relations between the two neighbors of their lowest point since the Taliban took control of Kabul in 2021. So 2021లో 2021లో కాబూల్ నగరాన్ని మొత్తాన్ని కూడా తమ స్వాధీనపరుచుకున్న తర్వాత తాలిబాన్లు ఈ యుద్ధాన్ని మొట్టమొదటిసారిగా ఇంత భీకరంగా జరిపారు. సో ఈ యుద్ధంలో ముందుగా నెల రోజుల క్రితం జరిగిన యుద్ధంలో ఒకరిపై ఒకరు చాలా భయంకరమైనటువంటి దాడులను చేసుకున్నారు. సో ఇది క్రాస్ బోర్డర్ అటాక్స్ గా చెప్తూ ఉన్నారు. ద టెన్షన్స్ ఎరప్టెడ్ ఆన్ ద నైట్ ఆఫ్ October 11th, అక్టోబర్ 11వ తేదీన ముందుగా ఈ టెన్షన్స్ మొదలయ్యాయి. మిలిటెంట్స్ ముందుగా ఈ దాడిని మొదలుపెట్టారు. పాకిస్తాన్ పైన ఈ ముందుగా దాడి జరిగింది అనేది టర్కీ మినిస్టర్ చెప్పుకొచ్చారు. అయితే ద ఇన్సిడెంట్ ఫాలోడ్ తాలిబాన్ క్లెయిమ్స్ దట్ పాకిస్తాన్ హ్యాడ్ క్యారీడ్ అవుట్ ఎయిర్ స్ట్రైక్స్. ముందుగా పాకిస్తానే మాపై దాడి చేసింది అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ చెప్తోంది. కానీ ఆ పాకిస్తాన్ ఏమంటుందంటే మా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో 11 మంది ఆర్మీ సోల్జర్స్ మరణానికి కారణమయ్యారు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ పై మేము తిరిగి దాడి చేయాల్సి వచ్చిందనేది పాకిస్తాన్ చెప్తున్నమాట. సో ఇప్పుడు ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నాయి. శాంతి చర్చలను పక్కన పెట్టేశారు. శాంతి చర్చలు లేవు, ఎటువంటి చర్చలు లేవు, ఇక మేము చేసుకోవడం యుద్ధమే, బహిరంగ యుద్ధమే అని ఖ్వాజా ఆసిఫ్ అంటూ ఉన్నాడు. సో ఇప్పుడు ముమ్మాటికి ఈ ధైర్యం పాకిస్తాన్కి రావడం గల ప్రధాన కారణం డొనాల్డ్ ట్రంప్ బ్యాక్ ఎండ్ నుంచి యుద్ధ సామాగ్రి అందించడం, బ్యాక్ ఎండ్ నుంచి ఆర్థిక వనరులు సమకూర్చడం, బ్యాక్ ఎండ్ నుంచి పెట్టుబడులు పెట్టడం, ఏదో రకంగా వారు బలానికి అన్ని రకాల స్ట్రెంగ్త్ ఇచ్చిందే డొనాల్డ్ ట్రంప్. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ పర్మిషన్ ఉంది, మేము డ్రోన్స్ కూడా వాడతామంటున్నారు. ఇంకా రోజు రోజుకి యుద్ధం పెరిగే అవకాశం కనబడుతోంది. మరింతగా యుద్ధం కనుక పెరగాల్సి వస్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా చూడాలి. సో ప్రస్తుతానికి దాడులు జరుగుతున్నాయి. కాబూల్ నగరం అండ్ ఇస్తాంబుల్ పైన ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఉన్నారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ కూడా దాడులు చేస్తోంది. సో టర్కీకి సంబంధించిన చర్చలు ఏమాత్రం కూడా సఫలీకృతం కాలేదు. ఈ యుద్ధం ఇంకా పెరిగే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే 5 మరణిస్తే 6 పైగా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో మూర్ఖంగా వ్యవహరిస్తోంది. పాకిస్తానే, ఈ పిచ్చుకుక్క పాకిస్తానే మూర్ఖంగా వ్యవహరిస్తుందని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అన్నట్టుగా అక్కడ తాలిబాన్ల దగ్గర లేనటువంటి స్ట్రెంత్ని పాకిస్తాన్ ఇప్పుడు అమెరికా మోకాళ్ళ దగ్గర కూర్చొనిపోయి వాళ్ళకు మోకరిల్లిపోయి ఆ యుద్ధ సామాగ్రిని సమకూర్చుకొని బలాన్ని తిరిగి పుంజుకొని ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశంపై మళ్ళీ యుద్ధం చేస్తోంది. మరి యుద్ధం ఎటువంటి పరిస్థితులు దారితీస్తుంది, దీని వెనుక ఇంకా ఎవరెవరున్నారు, దీనికి సపోర్ట్ ఎవరు ఇస్తున్నారని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? ఈ 2 దేశాల్లో ఎవరు నిజంగా యుద్ధ నీతిని పాటిస్తున్నారు, ఎవరు ధర్మయుద్ధాన్ని పాటిస్తున్నారు, ఎవరు ఇప్పుడు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు పీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.